విజయవాడలో దుర్గామాత కనకదుర్గగా ఖ్యాతి పొందడానికి ఒక ఐతిహాసిక కారణం చెప్తూ ఉంటారు. విష్ణుకుండిన రాజు మాధవవర్మ గొప్ప న్యాయ పరిపాలకుడు. ఆ రాజు యొక్క కుమారుడు ఒకసారి రథంపై వ్యూహాలకు బయలుదేరతాడు. అయితే అతను అధిరోహించినటువంటి ఒక పెంకి గుర్రం ఆ రథాన్ని ఇష్టం వచ్చినట్లుగా నడుపుతూ ఉంటుంది. ఆ రథం కింద పడి ఒక పిల్లవాడు మరణిస్తాడు. రథం కింద పడి మరణించినటువంటి పిల్లవాడిది కడు పేద కుటుంబం. అతని యొక్క తల్లి చింతచిగురు అమ్ముకుని బతికేది. మరణించినటువంటి బాలుడు తల్లి న్యాయభిక్ష కోరుతూ రాజభవన ప్రాంగణంలో ఉన్నటువంటి ధర్మగంట మోగిస్తుంది. రాజులు భోగభాగ్యాలు అనుభవించవచ్చు, కానీ ఇలా మనుషుల ప్రాణాలు తీయకూడదంటూ తనకు న్యాయం చేయాలని రోధిస్తుంది. అప్పుడు మాధవవర్మ తన కుమారుడి తప్పు చేశాడని నిర్ణయించుకుని అతనికి మరణదండన విధిస్తాడు. రాజు ధర్మనీతికి మెచ్చినటువంటి అమ్మవారు ఆ బాలని బ్రతికించడమే కాకుండా విజయవాడకపురంలో కొన్ని గడియల పాటు కనక వర్షాన్ని కురిపించింది. ఆనాటి నుంచి విజయవాడలోని అమ్మవారిని కనకదుర్గాదేవిగా పూజించడం మొదలుపెట్టారు. శరన్నవరాత్రిలో అమ్మవారికి స్వర్ణకవచ అలంకారం నిర్వహిస్తారు. ఈ వాస్తవ కథకు సంబంధించినటువంటి శాసనాలు కూడా లభ్యమయ్యాయి. సబ్స్క్రైబ్ చాగంటి మాలతి తెలుగు.